Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. పార్వతీ పరమేశ్వరుల అద్భుతమైన వివాహ ఘట్టాన్ని పూర్తిగా ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం. పార్వతీ పరమేశ్వరుల వివాహ ఘట్టం శివ పురాణంలోని 2వ ఆశ్వాసంలో చెప్పబడింది. వీడియోను పూర్తిగా చూడండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందండి. ఓ జ్ఞాన ప్రదాత అయిన నందీశ్వర, నీకు తెలియని శివ సంబంధిత విషయాలంటూ ఏమీ ఉండవు. నా యందు దయగలవాడివై పరమ అద్భుతము, సర్వలోక శుభంకరము, శ్రవణానందకరమైన పార్వతీ పరమేశ్వరుల వివాహ ఘట్టాన్ని వివరించు. తండ్రి చేసే యాగం దగ్గరే తనువు చాలించిన సతీదేవే పార్వతీగా పుట్టిందని అంటారు. ఆ సమస్తాన్ని తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అడిగాడు మార్కండేయుడు. అందుకు నందీశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు. బదరీవనంలో మునిగణాలకు సూతుడు శివ పురాణంలోని 2వ ఆశ్వాసాన్ని చెప్పసాగాడు. ముందుగా మేనక కథను తెలిపాడు. శ్రీకరమైన ప్రశ్న అడిగావయ్యా చిరంజీవి, అయితే జాగ్రత్తగా విను మరి అని అన్నాడు. దక్షయజ్ఞ వాటికలో దగ్ధమైన అమ్మవారే అటు తర్వాత కాలంలో పార్వతీ అమ్మవారిగా జన్మించింది. దక్షుడు మరొక కూతురు స్వద. ఆమెను పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. ఆ స్వద మేనక, ధన్య, కళావతి అనే 3 కూతుర్లను కన్నది. మహా సౌందర్య రాసులైన ఆ పిల్లలు యోగాను అవలంబించి లోక సంచారం చేస్తుండేవారు. ఒకసారి వారు వైకుంఠానికి వెళ్లారు. విష్ణువును దర్శించి ఏదో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడికి బ్రహ్మకుమారులైన సనత సనానందులు వచ్చారు. విష్ణువు వారికి స్వయంగా స్వాగత సత్కారాలు చేశారు. అమితంగా ఓరగించారు. కానీ అక్కడే కూర్చున్న ఆ 3 పిల్లలు మొహమాటానికి కూడా లేచి నిల్చోలేదు. అది సరికదా, చాలా నిర్లక్ష్యంగా చూశారు. అది పసికట్టారు సనత సనానందులు. ఈ నిర్లక్ష్యానికి ఫలితంగా మీరు భూలోకంలో పడిపోతారు, భూలోక వాసులనే పెళ్లాడుతారు అని శపించారు. పాపం ఆ పిల్లలు శాపం వినేసరికి బెంబేలెత్తిపోయారు. వారి కంగారు చూసి సనత సనానందులు నవ్వారు. పిచ్చి పిల్లలారా, లోక కళ్యాణార్థం మీ 3ని ఎన్నుకొని శపించాను గాని సర్వసంగ పరిత్యాగులైన మాకు మీ పట్ల ఎలాంటి ఆగ్రహమూ లేదు. విష్ణువు అంతటి వారి చేత ఓరగింపబడే వారము మేము. మీరు గౌరవించలేదని మాకు బాధ ఏమాత్రమూ లేదు. అమ్మ కళావతి, నువ్వు రాబోవు ద్వాపరంలో ఇదే పేరుతో బృందావనంలో పుట్టి వృషణ బాణుడనే యాదవుడిని పెళ్లాడుతావు. అతని వల్ల భూలోక వాసిని నిత్య రాజేశ్వరి అయిన రాధను కంటావు. ఇదిగో ధన్య, నువ్వు త్రేతాయుగంలో ధన్యగా పుట్టి మిథిలా నగరాన్ని ఏలే జనకుడిని పెళ్లాడుతావు. ఈ వైకుంఠ లక్ష్మే సీత అనే పేరుతో నీ కూతురు అవుతుంది. దాంతో నీవు నిజంగా ధన్యురాలు అవుతావు. మేనక, ఇక నీ విషయం విను. కృతంలోనే హిమవంతుడనే పర్వతరాజుని పరిణయం ఆడుతావు. ఆ పరాశక్తి అంశతో నీ గర్భంలో పార్వతి జన్మిస్తుంది. ఆమె శివుడి ఇల్లాలవుతుంది. మీ పేర్లు శాశ్వతంగా నిలుస్తాయి అని చెప్పారు. వారి వాక్యానంతం కృతయుగం రానే వచ్చింది. మేనక హిమవంతుల వివాహం. అన్ని లోకాలలోనూ గొప్పది భూలోకం, అన్ని దేశాలలోనూ గొప్పది భారతదేశం, అన్ని పర్వతాలలోనూ గొప్పది హిమ పర్వతం. దీనికి అధిపతి హిమవంతుడు. బుద్ధిమంతుడు, బలవంతుడే కాకుండా వినయానికి, ఉదారతత్వానికి పెట్టింది పేరుగా ఉండేవాడు. నిత్యం అతిథి పూజలు, దేవతారాధనలు, తపోయోగ గోష్ఠులతో నిండి ఉండే అతని పట్ల అమరవర్గానికి ప్రేమ కలిగింది. ఫలితంగా ఊర్వశీ సప్తమైన మేనకను హిమవంతునికిచ్చి వివాహం చేశారు. ఆ నవదంపతులు నిత్య నూతన ఆకర్షణతో ఇచ్ఛానుభావనను అనుభవించసాగారు. ఆ హిమ పర్వతానికి చెందిన కైలాస పర్వతం ఉంది. సతీ వియోగ దుఃఖం నుంచి అప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు శివుడు. విశ్వజ్ఞానాన్ని చెప్పాడు. అది విన్న ఫలాక్షుడు వియోగము విరాగము తెలియని స్థితిలో శివ పర్వత పంక్తిలోని కైలాస శిఖరం చేరి అక్కడ సమాధిలో కూర్చున్నాడు. శివుడంతటి వాడు ఆయన కైలాసాన్ని విడిచి తన పర్వతం మీద ఉన్నందుకు హిమవంతుడు ఎంతో ఆనందించాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే దేవతలు హిమవంతుని దగ్గరకు వచ్చారు. పెళ్లికి పరమార్థం ప్రజాపత్యమే కాబట్టి నువ్వు సంతానవంతుడవ్వాలి. కాబట్టి పరాశక్తిని ప్రార్థించు, ఆమెనే నీ బిడ్డగా పుట్టమని ప్రార్థించు అని మేనక హిమవంతులకు సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు భార్యాభర్తలిద్దరూ ఆ పరాశక్తి కోసం తపస్సు చేయనారంభించారు. జగన్మాత జననం. అచంచలమైన దీక్షతో ఆ దంపతులు చేసిన తపస్సుకు అనుగ్రహించింది పరాశక్తి.
సమస్తమైన దివ్యాభరణాలతో సాలంకృతి అయి మూర్తివంతమై మొదలు మూలము అయిన ఆ పరాశక్తి ప్రత్యక్షమైంది. భక్తి ప్రవర్తులతో ముగ్ధురాలయ్యారు ఆ దంపతులు. తమ కడుపున కూతురై పుట్టమని తల వంచి వేడుకున్నారు. సరేనంది జగదాంబ. లోక కళ్యాణకరమైన వరాన్ని కోరారు. నేను మీ కుమార్తె అయి జన్మించడమే కాదు, వంశోద్ధారకులైన వందలాది మంది పుత్రులు కూడా కలుగుతారు మీకు అని చెప్పి అదృశ్యమైంది. వరమిచ్చేసింది కదా అని వదిలిపెట్టక ఆమె చరణాలే అంటిపెట్టుకొని ఆరాధించసాగారు మేనక హిమవంతులు. అవతరించేందుకు తరుణం చూసుకుంది ఆ తల్లి. తానొక చైత్రశుద్ధి నవమి తిథి నాడు ఆద్రా నక్షత్రంలో జగన్మాత అయి ఆ పరాశక్తి మేనకకు కుమార్తెగా అవతరించింది. 4 చేతులతో, దివ్యాయుధాలతో, అభయముద్రతో, నగుమోముతో, నలాటమున 3 కన్నులతో అవతరించింది. నాణ్యమైన బుట్టలతో, నభూతో నా భవిష్యత్ అనిపించేలా నగలతో ఆమె అవతరించింది. హిమవంతుని వంశం తరించింది. మలయమారుతం వీచింది. పూలవాన కురిసింది. దేవదుందుబులు మోగాయి. గంధర్వులు పాడారు. అచ్చులు ఆడారు. ఋషులు స్తోత్రాలు చేశారు. అందరూ పండుగ చేసుకున్నారు. బిడ్డ పుడితే అమ్మ ఆనందిస్తుంది. మరి అమ్మే పుట్టిందంటే ఆ బిడ్డలు ఎంత ఆనందిస్తారో ఆ రోజు తెలిసింది. కానీ పుత్రికా వాత్సల్యానుభవాలైన మేనక ఆ దివ్య శక్తికి చేతులు జోడించింది. అమ్మా, నువ్వు ఈ రూపంలో ఉంటే కూతురి ముచ్చట తీరేదెలా తల్లి అని ప్రార్థించడంతో అమ్మవారు సాధారణ శిశు రూపాన్ని పొందింది. లోకరీతిగా కెవ్వుమంటూ ఏడవసాగింది. అచ్చం పసిపిల్లలాగే కాళ్ళు చేతులు ఆడించసాగింది. బాల బాలికా రూపంలో, సాధారణ శిశువు రూపంలో పెరుగుతుంది. పెద్ద పెద్ద ఋషుల ఆధ్వర్యంలో ఆ జగన్మాతకు అపర్ణ అని నామకరణం చేశారు. పర్వతరాజు కూతురు కనుక పార్వతి అని, గిరిజ, అగజ, నగజ, శైలజ అని రకరకాల ముద్దు పేర్లతో పిలిచేవారు ఆమెను. కారణ జన్మురాలైన ఆమె సహజంగానే బాల్యంలోనే ఆమె హృదయం శివుడిని యందు లగ్నమై ఉంది. వేదాలు, ఉపనిషత్తులను శక్తి అయిన ఆ తల్లి చక్కగా విద్యాభ్యాసం చేసింది. ఆటలలోనూ పాటలలోనూ అన్నింటా ఆమెకు శివస్మరణే అయిపోయింది. క్రమంగా యుక్త వయస్కురాలైంది ఆ అపర్ణ. ఈ కథ ఇలా ఉండగా లోకంలో తారకాసురుని దుర్మార్గాలు మితిమీరిపోయాయి. చంద్రుడిని చావబాదాడు, కుబేరుడిని కొల్లగొట్టాడు, యముడిని హడలుగొట్టాడు, ఇంద్రుడిని స్వర్గం నుంచి ఈడ్చి అవతల పారేశాడు. దేవతలంతా బ్రహ్మని ఆశ్రయించారు. బ్రహ్మ వాళ్లతో సహా విష్ణువుని ఆశ్రయించారు. వాళ్ళు చెప్పుకునేవన్నీ చెప్పుకోనిచ్చి మెల్లగా చెప్పాడు విష్ణువు, ఈ తారకాసురుడు నా బద్దలోని వాడు కాదు, శివుని వీర్యంలో నుంచి పుట్టినవాడు తప్ప వీడిని ఇతరులెవరూ ఏమీ చేయలేరని ఆ బ్రహ్మ వరమిచ్చాడు అని అనగా, అది నిజమే, నువ్వు ఉన్నావు కదా, ఏదో ఒక మార్గం చూపకపోతావా అని అలా వరమిచ్చాను మరి అని అన్నాడు బ్రహ్మ. శివుడికి కొడుకు ఎలా పుడతాడు? సతీదేవి పోయినప్పటి నుంచి ఆయన తపోనిష్టలోనే ఉన్నాడు. ఎవరో ఒకరిని చేసుకునేవాడు కాదు ఆయన. ఆయన చేసుకున్న శివ తేజస్సుని ఏ స్త్రీ మాత్రం భరించగలుగుతుంది అని దేవతలు డీలా పడిపోయారు. విష్ణువే మళ్ళీ ధైర్యం చెప్పాడు. శక్తి అంశ అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్ధమయ్యేటప్పుడు తాను హిమవంతుని ఇంట పుడతానని, మళ్ళీ శివుడినే చేపడుతానని చెప్పింది. మేనక హిమవంతులకు పెళ్ళయింది. వారిచే పరాశక్తిని ఆరాధన చేస్తే ఆమె పార్వతిగా పుడుతుంది. ఆ ఏర్పాట్లలో ఉండండి అని అన్నాడు. అప్పుడే దేవతలు హిమవంతుణ్ణి ప్రోత్సహించడం, ఆయన తపస్సు చేయడం, అమ్మవారు అవతరించడం జరిగాయి. అమ్మవారు యుక్త వయస్కురాలు కాగానే మళ్ళీ వచ్చారు దేవతలు. అదేమిటయ్యా హిమవంత, పిల్లని కనగానే సరే పెళ్లి చేయక ఇలా ఇంట్లోనే ఎన్నాళ్ళు ఉంచుకుంటావు అని అడిగారు. పెళ్లి చేస్తే పిల్లని అత్తారింటికి పంపేయాలి కదా అని బెంగ పెట్టుకున్నాడు ఆ హిమవంతుడు. మరొకసారి నారదుడు వెళ్ళాడు. అతని దగ్గర పర్వతరాజు పార్వతి పెళ్లి విషయం అడగగా తన దిగులును చెప్పాడు. అప్పుడు నారదుడు నవ్వాడు. దానికోసమా ఒళ్ళు చల్లబడిన వాడిలా ఇలా అయిపోయావు, అమ్మాయిని పిలువు అని అన్నాడు. పార్వతి వచ్చింది. నారదుడు ఆమె చేతి వేళ్లను చూసినట్లుగా చూసి, ఈ కన్య సాక్షాత్తు పరమేశ్వరుని తప్ప మరెవరినీ వరించదు. ఆ ఈశ్వరుడు కైలాస శిఖరం మీదే తపస్సు చేస్తున్నాడు. ఈ సంబంధం అయితే పిల్ల నీ కళ్ళ ముందే ఉన్నట్లు ఉంటుంది. అఖిలేశ్వరుడిని అల్లుడిగా పొందినట్లు ఉంటుంది. ఏమంటావు అని అడిగాడు నారదుడు. నిట్టూర్చాడు హిమవంతుడు. ఆయన తపస్సు మానుకొని పెళ్లి చేసుకుంటాడా అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు. ఏకాంతవాసం వల్ల అలా ఉండగలిగాడే కానీ ఏకాంతవాస అయిన తగిలితే
ఇక ఉండలేడు. అందుకే నీ కూతురిని ఆయన పరిచయాల పేరు మీద నియమించు. కాస్త అలవాటయ్యాక కళ్యాణం సంగతి ఆయనే కదిలిస్తాడు అని సలహా ఇస్తాడు నారదుడు. శివసేవలో పార్వతి. పరమేశ్వరుడు అంత యోగ నిష్ఠలో ఉన్న తరుణంలో నారదాదుల సలహాను అనుసరించి హిమవంతుడు అపర్ణ సమేతంగా శివుని సన్నిధికి వచ్చాడు. నమస్కరించాడు. ఆయనకి పరిచయాలు చేయడానికి గాను అపర్ణను అనుగ్రహించాలని అర్థించాడు. శివుడు ఒప్పుకోలేదు. హిమవంతుడు మరీ అర్థించాడు. పెళ్లి కావాల్సిన పిల్ల మీ బోటి వారి సేవ చేస్తే త్వరలో కళ్యాణం అవుతుందని ఆశ అని చెప్పుకున్నాడు. పరమేశ్వరుడు పరమ కరుణామయుడు. హిమవంతుని మాట కాదనలేకపోయాడు. అపర్ణ శంకరుడికి సపర్యలు చేయసాగింది. శక్తి అంశ అయిన అపర్ణ సహచర్యం వలన శివుడిలో మార్పు వస్తుందని ఆశతో చాలా ఏళ్ల పాటు ఎదురు చూశారు దేవతలు. ప్రయోజనం లేకపోయింది. పార్వతి ఒక పక్క శివుడికి సపర్యలు చేస్తూనే మరొక పక్క శివుడే తన భర్త కావాలని అనితర సాధ్యమైన ఘోర తపస్సు చేస్తుంది. ఆ తపోకాలంలోనే ఆమెకు ఉమా అనే పేరు వచ్చింది. ఇంకా ఈశ్వరుడు మారడు అనేశాడు ఇంద్రుడు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి, లేకపోతే లోకానికి దేవతలకి కూడా పుట్టగతులు ఉండవు అని అనుకున్నారు. మన్మథ దహనం. తపస్సును పాడు చేయడంలో తల పండిపోయినవాడు దేవేంద్రుడు కృతపన్నాగం పన్నాడు. కామదేవుడైన మన్మధుడిని అతని భార్య రతిని తమ తావుకు తీసుకుని వెళ్ళాడు. వారిద్దరికీ విందు ఇచ్చాడు, పొగిడాడు, స్తుతించాడు. మన్మధుడిని పట్టుకొని సర్వాంతర్యామి అని సంబోధించాడు. బ్రహ్మానందం పడ్డాడు మన్మధుడు. ఇంద్రుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దొరికిందే సందు కదా అని ఇంద్రుడు ఈశ్వరుని విషయం చెప్పాడు. ఆయన కామోక్తుడైపోయి ఆ పార్వతిని పెళ్లాడి పిల్లల్ని కంటే తప్ప ఈ సృష్టికి ఒక దిక్కు దివాణం లేదు అని మనవి చేశాడు ఇంద్రుడు. ఓసి ఇంతేనా అన్నాడు మన్మధుడు. ప్రియ పత్ని అయిన రతితో కలిసి వసంత ఋతువుని మలయ మారుతాన్ని వెంట తీసుకొని చెరుకు విల్లుని సర్దుకొని పూల బాణం పొదను ధరించి మకర ధ్వజంతో అలంకరించబడిన చిలుక రథం ఎక్కి ఆ మన్మధుడు శివునిపై కామతంత్ర ప్రయోగం చేసేందుకు బయలుదేరుతాడు. అక్కడ కైలాస బిల్వవనంలో శివుడు తపస్సులో ఉన్నాడు. ఆయన ఎదురుగా పార్వతీదేవి పంచాక్షరి మంత్రంతో తపస్సు చేస్తుంది. అదే అదును అనుకున్నాడు మన్మధుడు. పదునైన పంచబాణాలు తీసి ఒక చాటున నుంచి శివుడి హృదయంలోనికి గురి చూసి పూల బాణాలను 5 వరుసగా వదిలాడు. అంతకీ ముక్కంటి చలించిపోయాడు. ఇక మునిపెన్నడు కలుగని హృదయంలో వికారం అనుభవించేసరికి పట్టుమని తెరుచుకుంది ఆయనే నుదుటన ఉన్న 3వ కన్ను. సరిగ్గా ఆ కంటి ఎదురుగా నిలబడి ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న మన్మధుడు ఆ 3వ కంటి చూపు నేరుగా మన్మధుడి మీద పడింది. అంతే, బగ్గున మండి బూడిదైపోయాడు. గొల్లుమంది రతీదేవి. ఆమె శోకాలు విని కళ్ళు తెరిచింది పార్వతి. దేవతలంతా కలిసి ఈ పని చేయించారు, ఇందుకు నా భర్తను శిక్షించడం న్యాయమేనా అని రోధిస్తున్న రతీదేవి దయామయుడు శివుడు శాంతించాడు. మన్మధుడిని మరలా బతికించాడు. అయితే అతడు రతీదేవికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ కనిపించడు అని చెప్పాడు. రతిని నిత్య సుమంగలిగా దీవించాడు. ఆవేశాలన్నీ తగ్గాయి. కానీ శివుడి హృదయంలో మోహం కురివిప్పి ఆడింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆయన యథార్థమైన దృష్టి అమ్మవారిపై పడింది. స్వామివారి చూపులకు అమ్మవారి బుగ్గలు సిగ్గుతో కెంపులైపోయాయి. అమ్మవారిని పెళ్లాడడానికి నిశ్చయించుకున్నాడు. అందుకు ఒక పథకాన్ని ఆలోచించసాగాడు. ఇంటికెళ్లిన అపర్ణ మనస్సులో ఈశ్వరుని రూపం ముద్రించుకొని పోయింది. ఈశ్వరీయం అయిన ఆయన సౌందర్యం ఆమె హృదయంలో తరంగితాలైంది. విశ్వకర్తయే విహారంలో మునిగిపోయింది. నిద్రాహారాలు కూడా విసర్జించింది. శివ దర్శనార్థం ఎదురు చూడసాగింది. సిగ్గుతో కూర్చొని కదలలేదు. ఇంట్లోనే ఉంటూ మరింత నిష్ఠగా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుడే తన భర్త కావాలని తపస్సులో పడిపోయింది ఆ తల్లి. మొదట్లో తాను శివుడిని సపర్యలు చేసిన స్థలానికి వెళ్ళిపోయి ఏకదీక్షతో పంచాక్షరి జపిస్తూ శివుడి కోసం దుర్భరమైన తపస్సు చేసింది. అంతకంతకు తీవ్రమైన ఆమె తపోవేడి లోకాలకు వ్యాపించసాగింది. అసలే తారకాసురుడి బాధలు పడలేకపోతున్న అమరవర్గం పార్వతీ తపోజ్వాలలను అసలు తట్టుకోలేకపోయింది. పరమేశ్వరుడు అసలు ఏమీ పట్టలేరు ఉన్నాడు. ఆయన దారిన ఆయన కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. మధ్య మధ్యలో ఎప్పుడైనా పార్వతి గుర్తుకు వచ్చినా మరుక్షణమే మర్చిపోతూ ఉండేవాడు. ఇంకా ఈశ్వరుడు మారడు. ఇక మన బాధలు సూటిగా చెప్పుకోవాలి. ఆయనకి భార్య అవసరం లేకపోవచ్చు, కానీ మన కోసమైన మనువాడమని అడగాలి అని నిశ్చయించుకున్నారు దేవతలు. అనుకోవడమే ఆలస్యంగా
అమరవర్గం అంతా కైలాసంలోనికి బయలుదేరుతారు. బ్రహ్మ విష్ణువులను ముందు ఉంచి గుమిగూడి వచ్చిన దేవతలందరినీ చూసిన శివుడు విదూచిత గౌరవాలు అయ్యాక అసలు విషయానికి వచ్చారు దేవతలు. స్వామి, మీరు మా మీద ఆగ్రహం ఉంటే మీరే మమ్మల్ని శిక్షించండి, అంతేగాని ఆ తారకాసురుడి చేత మాత్రం దండించవద్దు. వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మీ పుత్రుడి చేత తప్ప వాడికి మరణం లేదు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోకపోతే అతను మమ్మల్ని వదలడు అని అన్నారు. సరే అని ఒప్పుకున్నాడు శివుడు. పదే పదే ఆయన స్తోత్రం చేసి తమ తమ నివాసాలకు చేరుకున్నారు దేవతలు. ప్రేమ పరీక్ష. దేవతలు అలా వెళ్ళగానే దేవదేవుడైన శివుడు వృద్ధ ఋషి వేషం వేసుకుని సరాసరి పార్వతి తపస్సు చేసే ప్రదేశానికి వెళ్తాడు. వేషం మార్చుకుంటే మాత్రం వెలుగెక్కడికి పోతుంది? ఆయనని గౌరవించి అపర్ణ అనంతరం ఆ పార్వతి మృదువుగా ఇలా అడిగింది. ఎంత గొప్ప ఋషివైనా ఇంత గొప్ప తేజస్సు ఉండడం సాధ్యం కాదు. త్రిమూర్తులకు తప్ప ఇంకా ఎవరికీ ఈ వెలుగు అలివి కాదు. మీరు ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు అయి ఉండాలి. దయచేసి మీ గురించి చెప్పండి అని అడిగింది పార్వతి. ఋషి వేషంలో ఉన్న శివుడు ఒక నవ్వు నవ్వాడు. నా గురించి చెప్పడానికే వచ్చాను. ముందు నీ గురించి చెప్పు. ఇంత చిన్న వయస్సులో ఈ తపస్సు ఎందుకు? పైగా మంచు కొండల చలిలో ఉన్నావు అంటే ఏదో గొప్ప కారణమే ఉంటుంది. అదేమిటో చెప్పు అని అడిగాడు పరమేశ్వరుడు. పార్వతి తన విషయాన్నంతా పూసగుచ్చినట్లు చెప్తుంది. పక్కున నవ్వాడు ఆయన. ఏమిటి, ఈశ్వరుణ్ణి పెళ్లాడుతావా? నీకేమైనా మతిపోయిందా? యవ్వనంలో ఉన్న దానివి నీవు, ముసలివాడు ఆ ఈశ్వరుడు. సమస్త సృష్టిని దిగ్భాంత చేసే సౌందర్య రాశివి నీవు. ఆ శివుడు అసలు అందగాడే కాదు. ఎగుడు దిగుడు కన్ను, కేశ సంస్కారం లేకుండా పెరిగిపోయిన జుట్టుతో జడర బర్రె లేదా వింత జంతువా అనిలాగా ఉంటాడు. లోకాలకు విలాసాలు నేర్పే నవనాగరిక మణి నువ్వు. ఇక ఒంటి నిండా బూడిద పాములతో, మెడలో పుర్రెల దండతో అసలు బట్టలే లేవు. ఎప్పటిదో ఆ పులి చర్మం కట్టుకుని ఉంటాడు. పోనీ మనస్సు పడి మనువాడిన నీకు నగో నట్రో కాసుల పేరో అవి పెట్టగలడా అంటే అసలు తనకే తిండి లేదు, అడుక్కు తింటాడు. సరసుడైనా అయితే సర్దుకుపోవచ్చు, అదీ లేదు. శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. శౌచాలు పాటించడు. భూత ప్రేత పిశాచాలతో విహారం చేసేవాడికి సరసమెలా తెలుస్తుంది మోటుతనం తప్ప. నా మాట విను. ఆ అడుక్కుని తినేవాడిని కట్టుకునే కన్నా ఏ సుసంపన్నమైన వాడి ఇంట్లో కంచాలు కడుక్కునే వాడిని చేసుకోవడం మేలు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పార్వతి మండిపడుతుంది. మాయామతి, నీ వేషాన్ని గౌరవించి నిన్ను క్షమిస్తున్నాను. శివదూషణ చేసిన నీవు సిద్ధిని ఎలా పొందుతావు? పరబ్రహ్మను నిందించిన నీకు యోగం పఠిస్తుందా? చీ, అవతలికి పో. నీ ముఖం చూడడమే సిగ్గుగా ఉంది నాకు అని అంటుంది. నవ్వాడు శివుడు. నిజస్వరూపాన్ని చూపించాడు. నా ముఖం చూడడమే సిగ్గుగా ఉందన్నావు కదా, నీ వల్ల సిగ్గుపడుతూ ఉంటే చూద్దామని వచ్చాను. నా పరీక్షలో నెగ్గావు, నాతో వచ్చేయి, పెళ్లి చేసుకుందాం అన్నాడు. అమ్మవారికి కోపమంతా అట్టే మాయమైపోయింది. సిగ్గుతో ముసిముసిగా నవ్వుతూ, మనం ఎలా ప్రవర్తిస్తామో మన తర్వాత తరాల వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందువల్ల మనం ఎప్పుడూ ధర్మం ప్రకారమే నడుచుకోవాలి. నేను తల్లిదండ్రుల చాటు పుత్రికను కావున వారితో ప్రస్తావించి నన్ను గ్రహించడమే ఉత్తమం అని చెప్పి పరమ ముగ్ధురాలైన ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళిపోతుంది. తారకాసురుడి కుట్ర. ఈ విషయాలన్నీ తన గూఢాచారులతో తెలుసుకుంటున్నాడు తారకాసురుడు. పార్వతీ పరమేశ్వరుల ప్రేమ కథ చెవున పడేసరికి ఉలిక్కి పడ్డాడు. వాళ్ళకి పెళ్ళైతే పిల్లలు పుడతారు. శివవీర్యం వలన పుట్టిన వారు తమ పాలిట యముడవుతారు. అందువలన ఆ పెళ్లి జరగనివ్వకూడదు అని అనుకున్నాడు. మాయావి అయిన ఒక రాక్షసుడిని యతివేషంలో వెళ్ళి హిమవంతుడి మనస్సు విరిచేయమన్నాడు. అలా వెళ్ళిన హిమవంతునితో ఇలా చెప్తాడు. ఇదిగో హిమవంత, ఆ ఈశ్వరుడి మాయలో పడి నీ పిల్ల పిచ్చిదైపోతుంది. అడుక్కు తినే వారికి ఇచ్చి చేస్తే అమ్మాయి ఏం సుఖపడుతుంది? అతను ముసలివాడు, అతను రెండో పెళ్లివాడు. అతనికి పిల్లనివ్వడం అంటే నీ పీకల మీదకు తెచ్చుకున్నట్లే. అదేలాగా అంటావేమో, శ్రద్ధగా విను. మొదటి భార్య సంగతి తెలుసుగా, దక్షుడి కూతురు ఆ అమ్మాయి. తనకి కన్యాదానం చేసిన మామ అని ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించాడు ఆ పరమశివుడు. అసలు ఆ అమ్మాయి ఈయనతో ఏగలేక పుట్టింటికి వెళ్ళి ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోయింది. ఈ శివుడు ఏమో భూతాలన్నింటినీ పంపించి ఆ దక్షుడి తల నరికేశాడు. పిల్లని కాపురానికి పంపించడం అంటే కాటికి పంపించడం. తర్వాత నీ ఇష్టం, నీ కర్మ అంటూ ఎంత చెడు చెప్పాలో అంత చెడు చెప్తాడు. అప్పటి నుంచి ఆ హిమవంతుడు ఆలోచించసాగాడు.
ఏదేమైనా సరే అపర్ణని శివుడికి ఇవ్వకూడదని అనుకుంటాడు. వెంటనే వెళ్ళి పిల్లని తపస్సు నుంచి తీసుకురావాలని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి పార్వతీయే ఇంటికి వచ్చేయడంతో హిమవంతుడు తృప్తి పడతాడు. శివుడు హిమవంతుని పెళ్లి కబురు పంపాలనుకుంటాడు. కానీ అప్పటికే హిమవంతుడు వేరే సంబంధాలు వెతుకుతూ ఉంటాడని తెలుస్తుంది. అది తెలిసిన తారకుడు సంతోషిస్తాడు. దేవతలు దిగులు పడిపోయారు. సరాసరి శివుడి దగ్గరికి వచ్చి మీ పెళ్లికి సంధానకర్తలుగా 7 మహర్షులే సరైన వారు అని చెప్తారు. సరేనంటాడు శివుడు. అప్పుడు హిమవంతుని వద్దకు వెళ్తారు 7 ఋషులు. తారకుడి తప్పుడు కూతలు తలకెక్కిన హిమవంతుడు తన కూతురిని శివుడికి ఇవ్వను అంటాడు. 7 ఋషులు ఆశ్చర్యపోతారు. దక్షుడికి శివునికి మధ్య జరిగిన కక్షలు సతీదేవి తిరస్కరించి యోగాగ్నిలో భస్మం అయిన విషయం చెప్తాడు హిమవంతుడు. అప్పుడు ఋషులు ఇలా అంటారు, గిట్టని వారెవరో ఈ అబద్ధాలన్నీ చెప్పి నీ తలకెక్కించారు. శివుడంటే ఏమనుకున్నావు? నీ కూతురిని ఇస్తే కరుణిస్తాడే గాని తాను కోరిన పిల్లనివ్వలేదని నిన్ను చంపితే దిక్కెవరు నీకు అని అంటారు. ఈ విషయం మాట వరుసకి చెబుతున్నాము. మేము దేవేంద్రులం, బ్రహ్మ, విష్ణువులు కూడా ఎవరి పాదాలకు నమస్కరించడం కోసం తహతహలాడిపోతుంటాము. అలాంటి వారి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది నీ పూర్వజన్మ సుకృతం. ఆయన్ని కట్టుకుంటే నీ కూతురు జగజ్జననిగా విశ్వం చేత పూజించబడుతుంది అని చెప్తారు. ప్రపంచ పుణ్యవాసమైన హిమవంతుడు మనస్సు మార్చుకుంటాడు. శివుని తప్పుగా అనుకున్నందుకు చెంపలేసుకుంటాడు. శివ అపరాధ స్తోత్రాన్ని పఠిస్తాడు. అయితే మంచి ముహూర్తం చూడమంటాడు ఋషులతో. దేవుని పెళ్లి. హిమవంతుడు అలా అనగానే 7 ఋషులు కళ్యాణానికి ముహూర్తం పెడతారు. మాఘమాస శుద్ధ ఏకాదశి నాడు బాగుందంటారు. ఆ ముహూర్తమే నిర్ణయించుకుంటారు. హిమవంతుడు తమ కులంపు పురోహితుడైన గర్గుడిని పిలిపించాడు. బంగారు రేకుపై లగ్న పత్రికను రాయించాడు. పెద్ద కొడుకైన మైనాకుడిని గర్గుడిని పెళ్లి పత్రికతో సహా శివుని వద్దకు పంపించాడు. లగ్న పత్రికను అందుకున్న శివుడు ఆనందించాడు. ముక్కంటి పెళ్లికి ముహూర్తం నిర్ణయం అయిందన్న సంగతి ముల్లోకాలకి తెలిసింది. దేవతలంతా తరలి వచ్చారు. గాయత్రి, సావిత్రి, సరస్వతితో బ్రహ్మ, లక్ష్మితో విష్ణువు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, యముడు, వాయుదేవుడు, నరూతి అనే 8 దిక్పాలకులు వచ్చారు. వసువులు వచ్చారు, మునులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, దక్షుడు వచ్చాడు, నారదముని మొదలైన అందరూ వచ్చారు. ఒకరేమి దేవతలంతా వచ్చారు. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. గౌరీ శంకరుల కళ్యాణం. లక్ష్మి, విష్ణువు స్వయంగా అలంకరించారు శివుడిని. సావిత్రి, గాయత్రి, సరస్వతి, బ్రహ్మలు దగ్గరుండి మరి దీక్షాబంధం కట్టించారు. శుభ వాయిద్యాలు, వేద ఘోషాలు వినిపిస్తుండగా బృందం, ప్రమదాది గణాలు వెనుక రాగా దారి పొడవున అనేక భూత విశేషాలు బారులు తీరి నవవరుని రూపంలో నిత్య కళ్యాణమూర్తిగా తిలకిస్తుండగా బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో నంది వాహనుడై శివుడు హిమవంతుని ఊరైన ఔషధీ నగరానికి బయలుదేరుతాడు. మగపెళ్లి వారి రాక వినగానే సతీ సమేతుడైన హిమవంతుడు ఎదురు వెళ్ళాడు. పెళ్లి కొడుకును చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయి హిమవంతునికి. హృదయ భాస్కర ప్రభాసమానమైన జూటంపై అపురూప మణిమయమైన కిరీటంను ధరించి ఉన్నాడు. చెవులకు సర్పాకారపు కుండలాలు ధరించి ఉన్నాడు. అత్యంత పరిమళ భరితమైన విభూది పట్టీలు పెట్టుకున్నాడు. బంగారంతో తాపడం చేసిన శ్రేష్ఠ రుద్రమాలలు ధరించాడు. సువర్ణ కల్పితాలైన నాగాభరణాలు, మంచి ముత్యాల జంజం వేసుకున్నాడు. ఆయన్ని చూస్తుంటే ఒళ్ళంతా మైమరిచిపోయాడు హిమవంతుడు. రత్నాలు చెక్కిన పాదుకలు తొడుక్కున్నాడు. ఆయన ఎంత అందంగా ఉన్నాడంటే ఆ మన్మధుడు ఎప్పుడూ ఆయన నిప్పు కంటపడి నీరైపోయాడు గాని అలా కాకుంటే ఈ పెళ్లి కొడుకు వేషంలో శివుడిని దర్శించి ఉంటే అతను ఎంత వికారంగా ఉన్నాడో అని ఆత్మహత్య చేసుకునేవాడు. సుముహూర్తం సమీపిస్తున్నగానే సర్వశుభంకరుడైన శివుడు కళ్యాణ వేదికను అలంకరించాడు. బ్రహ్మత్వాన్ని వహించాడు. పెళ్లి కూతురిని తీసుకురండి అన్నాడు బ్రహ్మ. తన పుత్రికనైన పార్వతిని తీసుకుని వచ్చాడు హిమవంతుడు సర్వలోకేశ్వరుడైన శివుని పాదాలు కడిగాడు. సాలంకృత కన్యాదానం కరిష్యామి అని మంత్రపూర్వకంగా ముల్లోకాలు అమ్మవారిని 3 కన్నుల శివుడు చేతిలో ఉంచి నీటి దారును విడిచి తృప్తిపడ్డాడు హిమవంతుడు. శివుడు వెన్నెల కాంతి, పార్వతీ తేజస్సు రెండూ కలిసిపోయాయి. వింత కాంతులు వెలిగాయి. సరైన ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించారు. మరియు జాగ్రత్తగా మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున
కంటే పద్నామి సువర్గే మమ జీవన హేతునం అంటూ సర్వమంగళ గౌరీ సీమలో శివుడు మాంగళ్య ధారణ గావించాడు. అలా ఆ మంగళ గౌరీ గల సీమలో పరమేశ్వరుని చేత వేయబడిన ఆ చెక్కు చెదరని 3 ముళ్ళు సర్వే సర్వత్రా ప్రపంచాన్ని సౌభాగ్యవంతంగా ఉంచుగాక అని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేశారు ఆది దంపతులు. తలంబ్రాల ముచ్చటేంటి, బంతులాట ఏమిటి, విందులేమిటి, వినోదాలేమిటి, ఆ వైభవమే ఆ వైభవం. ఆ సర్వమంగళ సర్వేశ్వరుడు సదా నా యందు ఉందుగాక అని భక్తి పారవస్యంతో ఆ నందీశ్వరుడు మార్కండేయుడికి చెప్పిన ఈ పుణ్యగాథ చదివినా వినినా తెలుసుకున్నా సిరి సంపదలు కలుగుతాయి, సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి, అనంతమైన సుఖానుభవం కలుగుతుంది, జీవితం శుభమయమవుతుంది, అఖండమైన ఆరోగ్యం, శక్తి, మనశ్శాంతి లభ్యమవుతాయి అని చెబుతూ సూత మహర్షి శివపురాణంలోని తృతీయ శ్వాసంను ఇలా ముగించాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.